నిర్గమకాండము 3వ అధ్యాయము 18వ వచనము. Exodus chapter 3 and verse 18. And they will listen to your voice, and you and the elders of Israel shall go to the king of Egypt and say to him, The Lord, the God of the Hebrews, has met with us. And now, please let us go a 3 days journey into the wilderness, that we may sacrifice to the Lord our God. వారు నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీయులైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను అని దేవుడు మోషేతో చెప్పారు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆయన మోషేకి ఏమని పరిచయం చేసుకున్నారంటే, హెబ్రీల దేవుడినైన నేను, హెబ్రీల దేవుడినైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యారు, ఇలా చెప్పారు అని చెప్పు ఫరోకి. నా బిడ్డలను పంపించమను. అరణ్యంలో మరి 3 దినముల ప్రయాణం అంత దూరం పంపిస్తే వాళ్ళు మరి అరణ్యంలోనికి వచ్చి నాకు బలి అర్పించాలి అని చెప్పి పర్మిషన్ అడుగు. పంపించమని చెప్పు, పర్మిషన్ కాదు, విడిపించుకొని రా నా ప్రజల్ని అని చెప్పి మోషేకు దేవుడు చెప్పడం జరిగింది. ఇక్కడేమో హెబ్రీయుల దేవుడు నేను అని దేవుడు పరిచయం చేసుకుంటున్నారు మోషేకు. దేవునికి అనేకమైనటువంటి నామములు ఉన్నవి, గొప్ప పేర్లు, గొప్ప నామములు. కొన్ని చోట్ల సర్వోన్నతుడు దేవుడను అని చెప్పి చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు ఉపయోగించాలంటే మామూలు వాడు ఉపయోగించగలుగుతారా? ఎవ్వరు ఉపయోగించలేరు. సర్వోన్నతుడైన దేవుడను అని ఆయనే పరిచయం చేసుకుంటున్నారు. కొంతమంది భక్తులకు కనిపించి, అబ్రహాముకు కనిపించారు, యాకోబుకు కనిపించారు, వాళ్ళకి అలా పరిచయం చేసుకున్నారు దేవుని గురించి.